మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో 63 అడుగుల ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం ఉపాలయాల నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. బందరును ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి రవీంద్ర. సీఎం చంద్రబాబు సహకారంతో తీర ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామన్నారు. మంగినపూడి బీచ్ అమరావతి గేట్వేగా రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ ఏడాది ఇక్కడి గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా అత్యంత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. జై గణేష్. ఈరోజు మహాగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో మంగినపూడి మచిలీపట్నం ఇక్కడ ఒక మహాగణపతి విగ్రహాన్ని రేపు వినాయక చవితికి ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలని చెప్పి పూర్తిగా ప్రకృతిని సమతుల్యంగా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మట్టి విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం కోసం ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు కొనకల నారాయణరావు గారు, అలాగే పుర ప్రముఖులు అందరూ, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ మంగినపూడి బీచ్కి గతంలో ఏ రకంగా అయితే ఖైరతాబాద్లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతంలో చాలా భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమం చేస్తారు. అదే సంస్కృతిని ఈ ప్రాంతంలో సముద్ర తీరంలో, సాగర తీరంలో మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం పెద్దలందరూ కూడా సంకల్పించడం జరిగింది. దానికి ఈ రోజున మరి నాంది పలుకుతాను పూజ ద్వారా. దాదాపు 63 అడుగుల ఈ విజయ గణపతి విగ్రహం, దాంతోపాటు నమూనా దేవాలయాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకుని భక్తుల దర్శనార్థం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కోసం మరి ఈరోజు పనులు స్టార్ట్ చేసాం. దాదాపు 2 నెలలు ఆ శిల్పులందరూ కూడా ఇక్కడే ఉండి రాత్రి పగలు కష్టపడి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే ఒక ప్రముఖంగా రేపు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు, వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు ఖచ్చితంగా ప్రముఖంగా నిలబడదని తెలియజేస్తా ఉన్నాం. వినాయక చతుర్దశి సందర్భంగా మచిలీపట్నం బీచ్లో విజయ గణపతి విగ్రహాన్ని 63 అడుగుల ఎత్తులో నిర్మించాలని చెప్పి మొన్న అందరం కూడా కలిసి తీర్మానించాం. మంత్రి గారి నాయకత్వంలో ఈ విగ్రహం ఏర్పాటు జరుగుతుంది. ఇది బీచ్ యొక్క వైభవాన్ని చాటేలాగా, మచిలీపట్నం యొక్క ప్రతిష్టను పెంచేలాగా. ఎందుకంటే చాలా కాలంగా మనం హైదరాబాద్లో, ఖైరతాబాద్లో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద వినాయకుని విగ్రహాలు చాలా పెద్ద ఎత్తున పెడతాం చూసాం. దాని గురించి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటారు. ఈసారి బందరులో విజయ గణపతి విగ్రహాన్ని గురించి రాష్ట్ర ప్రజలంతా కూడా మాట్లాడుకునేలాగా చాలా పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి కానీ ఈరోజు శంకుస్థాపన మంత్రి గారు ఆధ్వర్యంలో జరిగింది. మరి అందరూ కూడా ఇచ్చేశారు. మరి అంతేకాకుండా ఆ గణపతి గారి విగ్రహానికి చుట్టూతా అనేక దేవాలయాల నమూనాలు నిర్మించి ఆ దేవాలయాలు కూడా ఇక్కడికే వచ్చినట్టుగా మరి దాని మధ్యలో వినాయకుడి గారి విగ్రహం ఉండి అటు ఇటు కూడా ఈ దేవాలయాల నిర్మాణం జరుగుతుంది. ఆధ్వర్యంలో విజయ గణపతిని 63 అడుగుల ఎత్తులో నిర్మించాలని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి ఉపాలయాలు నిర్మాణం అంతా శాస్త్రోక్తంగా జరగాలి అని చెప్పి ఎండోమెంట్ తరఫున మేము కూడా సహకరించాలని మంత్రి గారు కోరడం జరిగింది. దాని గురించి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ఇంజనీర్ల ద్వారా, సప్తి వాళ్ళందరి ద్వారా ఎగ్జాక్ట్గా శాస్త్రోక్తంగా ఏ విధంగా అయితే నిర్మిస్తే మనకి మచిలీపట్నానికి మంచి జరుగుతుందో ఆ విధంగా నిర్మించడం కోసం మా స్టాఫ్ అందరినీ తీసుకొచ్చి మంత్రి గారికి సపోర్ట్ చేయడం కోసం మేము ఇక్కడ ఈరోజు అటెండ్ అయ్యాము. సో మా సహకారం ఎప్పుడు మంత్రి గారికి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీంతో ప్రజలందరూ ఎంతో సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మొన్న మసూలి ఫెస్టివల్ ఏ విధంగా గ్రాండ్గా జరిగిందో అదేవిధంగా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయని గట్టి నమ్మకం నాకుంది. ఆధ్వర్యంలో విజయ గణపతి